మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు చూద్దాం. దానిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఆగస్టులో మెయిన్ ఈవెంట్స్ 2వ తారీఖు సంకటహార చతుర్థి, 11 మహాశివరాత్రి, 12 అలాగే గురు మౌఢమి నడుస్తూ ఉంది. గురు మౌఢమి త్యాగం ఉంది 12వ తారీఖు నుంచి. ఇక వర్ష ఋతువు కూడా ప్రారంభం అవుతుంది 13వ తారీఖు, 15 ఇక మనకి స్వాతంత్ర దినోత్సవం, 18వ తారీఖు శ్రావణ మంగళగౌరి వ్రతం, 21 వరలక్ష్మి వ్రతం ఉందంగా, అలాగే 28 రాఖీ పూర్ణిమ. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క గోచారం కనుక ఆగస్టు మాసంలో మనం చూస్తే కనుక మేజర్గా మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, బుధుడు, రవి, శుక్రులు, మొత్తంగా 4 మేజర్ ప్లానెట్స్ కూడా మాసగ్రహాలు, 4 మేజర్ మాసగ్రహాలు 4 కూడా చేంజ్ అవుతున్నాయి. ఆగస్టు మాసంలో 4 కూడా చేంజ్ అవుతున్నాయి కాబట్టి సమ్ మూమెంట్స్ అనేవి ఆగస్టులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానిలో శని మేన రాశిలో వక్రంలో రిట్రాగ్రేషన్లో ఉన్నారు. అలాగే నెక్స్ట్ రాహువు కుంభరాశిలో ఉన్నారు. కేతువు సింహరాశిలో సంచారంలో ఉన్నారు. గురుడు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో ఆయన గోచారంలో ఉంటూ ఉన్నారు. సో మేజర్గా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఈ విధంగా గోచారంగా ఉన్నాయి. అలాగే ఇక కుజుడు అయితే ఇక్కడ మెయిన్గా 3వ తారీఖు నుంచి కుజుడు మిథున రాశి ఆయన శత్రుక్షేత్రంలోకి ఎంటర్ అవుతున్నారు. బుధుడు మొత్తం 3 రాశులు మారుతున్నారు. 3వ తారీఖున మిథునంలోకి, తర్వాత మళ్ళీ 6వ తారీఖున మిథున నుంచి కర్కాటకంలోకి వస్తున్నారు. మళ్ళీ కర్కాటకం నుంచి సింహంలోకి 17వ తారీఖు వెళ్తున్నారు. ఇక అదేవిధంగా రవి యొక్క సంచారం కూడా చూస్తే ఆగస్టు 17 వరకు ఆయన కర్కాటక రాశిలో, ఆగస్టు 17 నుంచి సింహరాశి స్వక్షేత్రంలో ఆయన సంచారం నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని యోగిస్తూ ఉన్నారు ఈ మాసం. అలాగే రవి యొక్క సంచారం దశమ లాభస్థానాల్లో బాగుంది. బుధుడి యొక్క సంచారం కూడా దశమ లాభస్థానాల్లో బాగుంది. లాభంలో కేతు యొక్క సంచారం కూడా బాగుంది. ఈ విధంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మెయిన్గా తులారాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉంది. దీనిలో ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్కి సంబంధించి రవి యొక్క సంచారం అక్కడ మీకు ఏదైతే మొదటి 2 వారాలు దశమంలో ఉంటాం, తర్వాత 2 వారాలు లాభంలో ఉంటాం. సో దిస్ ఈజ్ ద క్వాలిటీ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ అని మాత్రం మనం చెప్పచ్చు. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంత మీరు బాగా పర్ఫామ్ చేయడానికి సంబంధించి, అలాగే డైరెక్షనల్ స్ట్రెంగ్త్ దిగ్బలం ఏదైతే దశమ స్థానంలో ఈ యొక్క రవికి బాగుంటుందో, బాస్ సపోర్ట్ కానివ్వచ్చు, కొన్ని అబ్స్టాకిల్స్, కొన్ని విషయాల రీత్యా కొంత మీకు ఇబ్బందులు ఉన్నప్పటికీ రవి యొక్క దశమస్థాన సంచారం వల్ల ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్నారో, ఏ విధంగా అచీవ్ చేయాలనుకున్నారో, మీ యొక్క టాస్కులు కావచ్చు, మీ యొక్క కమిట్మెంట్స్ కావచ్చు, మీకు ఇచ్చిన వర్క్ కావచ్చు, దాన్ని మొదటి 2 వారాలు కూడా రవి యొక్క బలం చాలా బాగున్నందువల్ల ప్రొఫెషనల్గా ముందుకెళ్తారు. అలాగే 17వ తారీఖు నుంచి రవి యొక్క సంచారం ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే కనుక ఇక్కడ వీరికి లాభస్థానంలో ఓన్ హౌస్లో జరుగుతుంది. అక్కడే కేతువు కూడా ఉన్నారు కాబట్టి కేతువు కూడా చాలా బాగా యోగిస్తారు. లాభస్థానంలో చాలా కాలం నుంచి మనం చెప్పుకుంటున్నాం. లాంగ్ టర్మ్ ప్లానెట్గా కేతువు తులారాశి వాళ్ళకి, కేతువు వల్ల ఇబ్బంది ఏం లేదు. మీ నెట్వర్క్ సర్కిల్లోనో, మీ గ్రూప్ సర్కిల్లోనో చాలామంది మీకు డిటాచ్ అవుతూ ఉంటారు, కానీ మీకు వచ్చే ప్రాఫిట్లో ఎక్కడ నష్టం ఉండదు. కానీ రవి కేతువులు కలిసి లాభస్థానంలో ఉండటం వల్ల కొన్నిసార్లు మీకు వచ్చే ప్రాఫిట్స్ రిలేటెడ్, గెయిన్స్ రిలేటెడ్, గుర్తింపుకు సంబంధించిన విషయాల రీత్యా కొంచెం మీకు అన్ఫోకస్డ్ కానీ మీరు అనుకున్నంత రీచ్ తక్కువ వచ్చిందన్న చిన్నపాటి డిసప్పాయింట్మెంట్స్ కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం మేజర్గా ఇంకో విషయం గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ రాశికి రాశ్యాధిపతి అయిన శుక్రుడి నీచ సంచారం వ్యయ స్థానంలో జరుగుతుంది. శుక్రుడి నీచ స్థానం ఏదైతే వ్యయ స్థానంలో జరుగుతూ ఉందో ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం ఇన్ జనరల్గా మనకి కన్యా రాశిలో మొదలైంది. ఈ రాశికి రాశ్యాధిపతి 1000 స్థానంలో ఉన్నాడు. కొన్నిసార్లు ఏంటంటే అనవసరమైన వ్యయాలు, మనస్పూర్వకంగా అనవసరంగా ఖర్చు పెట్టడం కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ రీత్యా కొంచెం స్ట్రెస్ ఎదుర్కొనే ఆస్కారాలు కావచ్చు. కొన్నిసార్లు యాక్చువల్గా 1000 స్థానంలో శుక్రుడి యొక్క సంచారం బాగా యోగిస్తుంది. వీనస్ ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్ కాబట్టి సయ్యాసకం, నైట్ స్లీప్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ప్లెజెంట్గా ఉండడానికి శుక్రుడు బాగానే యోగిస్తాడు. కానీ రాశ్యాధిపతి నీచలో ఉండటం వల్ల ఇక్కడ కొంత అలసిపోవటం, స్ట్రెస్కి గురవటం, లాంగ్ జర్నీస్ రీత్యా కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ అవటం, అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల నుంచి కొంచెం జాగ్రత్త తీసుకోవటం, అనవసరమైన ఖర్చుల్ని అవాయిడ్ చేయటం కూడా అవసరం. ఇక ధనపరమైన విషయాలకి, ఆర్థికపరమైన విషయాలకి వచ్చినప్పుడు ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక వ్యాపార పరంగా అయినా ఆర్థిక పరంగా అయినా భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం 3వ తారీఖు నుంచి మొదలైంది. 9th హౌస్లో కుజుడు అంత యోగిచ్చే ప్లానెట్ కాదు. కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్ఫ్లో కానీ, మీరు అనుకున్న పనుల్లో గ్రోత్, లక్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం స్టాగ్రెంట్ అనేది ఉండే ఆస్కారాలు ఉండటం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. ఫాదర్కి సంబంధించి, నాన్నగారికి సంబంధించి ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కావచ్చు, కొన్నిసార్లు ఎక్కువగా ఖర్చులు కూడా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే శని యొక్క రిట్రగ్రేషన్ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ శని రిట్రగ్రేషన్ మీద మనం వీడియోస్ చేసుకున్నాం. ఆరోగ్యపరమైన విషయాలు రీచ్ అయ్యింటి, మీకు ఎదురవుతున్న అబ్స్టెకిల్స్, ఇష్యూస్, ప్రాబ్లమ్స్ వీటన్నిటిని మీరు రెక్టిఫై చేసుకుని వాటి మీద ఓవర్కమ్ అవ్వడానికి ఈ టైం అంతా ఎక్కువ వెచ్చించాల్సి వచ్చే సమయంగా దీన్ని మనం చెప్పుకోవాలి. మీ శత్రువులపైన విజయం సాధించడానికి కానీ, కాంపిటీటర్స్ మీద పైచేసి సాధించడానికి కానీ, మీరు స్ట్రాటజీస్ చేసుకోవడానికి చాలా వరకు కూడా ఈ టైం అంతా ఇక్కడ కొంత ఈ టైంలో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫైట్ ఇవ్వాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పంచమంలో రాహు యొక్క దోషం మనకు కనిపిస్తుంది. సంతానానికి సంబంధించి చూసే వాళ్ళకి సంతానపరమైన విషయాల రీత్యా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైంలో లోన్స్ తీసుకుని పెట్టడం వల్ల అంత ఉపయుక్తంగా ఉండదన్న మాట మాత్రం, ఆ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం తులారాశి వాళ్ళకు ఉంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మనం మెయిన్ చూస్తే కనుక శుక్రుడి యొక్క 1000 స్థానం సంచారం, 1000 స్థానంలో శుక్రుడు ఉండడం దోషం కాదు. కానీ రాశ్యాధిపతి నీచల వ్యయంలో ఉన్నాడు కాబట్టి హిమకుంద మృడాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం చాలా మంచిది. కుజుడికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఈ మాసం అంతా చేసుకోవటం, కుదిరితే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇచ్చుకోవటం, నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం కూడా చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. అలాగే మెయిన్గా ఈ రాశికి సంబంధించి అయితే ఈ శుక్రుడికి సంబంధించి, కుజుడికి సంబంధించి దోషాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎప్పుడు భాగ్యంలో ఉన్న కుజుడి వల్ల మనకి భాగ్య నష్టం, అంటే ఎప్పుడైతే ఎక్కువ ఎక్స్పెన్సెస్, ఖర్చులు ఎక్కువ పెరగచ్చు, మనం ఇందాక అనుకున్నట్టు రావాల్సిన డబ్బులు ఆగటం కానీ, గుర్తింపు లక్ విషయంలో స్టాగ్రెంట్ ఉండటం కానీ, ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఉండొచ్చు, ఆ టైంలో మనం ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. 1000 స్థానంలో ఈ శుక్రుడు వల్ల నిందా చెప్పినట్టు స్ట్రెయిన్, స్ట్రెస్, లేకపోతే హెల్త్కి సంబంధించి అనవసరమైన ఖర్చులు, ఇది ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు, ఇవి మనం చూడాలి. అంటే వీక్లీ కూడా ఫాలో అవుతే ఫలానా పర్టికులర్ వీక్లో ఏ డేట్స్లో దీని ఎఫెక్ట్ ఉంటుందో, పర్టికులర్ వీక్లో ఏ రెమెడీ చేస్తే ఇంకా బాగుంటుందో కూడా మీకు ఇంకా బాగా తెలుస్తుంది. వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. ఇక అలాగే ఇవాళ జూలై 29 ముఖ్యంగా గురు పౌర్ణమి, మంచి పర్వదినం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన మార్గం వైపు మనల్ని నడిపించే ప్రతి గురువుకి కూడా ఈ గురు పౌర్ణమి రోజు కృతజ్ఞత భావంతో ఏదో ఒక దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తూ ఉంటారు. సో అలాగే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో కూడా నేను చెప్పే వార ఫలాలు, మాస ఫలాల్లో ఎవరికి ఏమాత్రం ఆ గైడెన్స్ ఉపకరించున్నా, మేలు జరుగున్నా, సో అడుగుతుంటారు చాలాసారి గురుదక్షిణ మీకు ఎలా సమర్పించాలి ఏంటి అని. సో ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈ సందర్భంగా ఎవరన్నా కృతజ్ఞతను తెలియజేసేవాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఏ విధంగా దక్షిణ సమర్పించవచ్చు ఏంటి అనేది నేను ఇచ్చాను ఆల్రెడీ. అక్కడ మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వాలన్నా ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.